కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గమనించారా? కాలభైరవుడి పాదాల దగ్గర ఒక కుక్క వాహనంగా ఉంటుంది. ఎందుకు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? కాలభైరవుడికి కుక్కకి ఉన్న సంబంధం తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అసలు కాలభైరవుడు అంటే ఎవరు? సాక్షాత్తు పరమశివుడి యొక్క కోపంలో నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. మరి ఈయన పనేంటి? లోకంలో ఎక్కడైనా పాపాలు పెరిగినప్పుడు ఆ పాపాలను నశింపజేసి ధర్మాన్ని కాపాడడానికి ఉంటాడు ఈ యొక్క కాలభైరవుడు. ఇక ఆయన వాహనమైనటువంటి కుక్క. మరి లోకంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, మరి కుక్కను ఎందుకు ఎంచుకున్నాడు ఈ యొక్క కాలభైరవుడు? గమనించారా? దీనికే ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే, కుక్కలకి ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి, కుక్క ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఇక రెండవది, తన యజమానిని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. ఇక మూడవది విశ్వాసం. మనందరికీ తెలిసిందే, కుక్కకి ఒక ముద్ద పెట్టామంటే ఎప్పుడూ కూడా మన మీద విశ్వాసంతో ఉంటుంది. ఇక నాలుగవది, కుక్కలకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. ఏమిటి అంటే, మన మనుషులకు కంటికి కనిపించని అదృశ్య శక్తులను సైతం కుక్కలు చూడగలవు. ఉదాహరణకి దెయ్యాలను కావచ్చు, యమదూతలను కావచ్చు, ఇలాగా రకరకాల అదృశ్య శక్తులను కుక్కలు చూడగలవు. అందుకే కాలభైరవుడు ఈ యొక్క కుక్కని తన వాహనంగా ఎంచుకున్నాడు. కాలభైరవుడి యొక్క వాహనం చేసే పని ఏమిటంటే, లోకంలో ఎక్కడెక్కడ పాపం పెరుగుతుందో అది గమనించడం. ఇక రెండవది, అదృశ్య శక్తులను ముందుగానే గమనించి కాలభైరవ స్వామికి విన్నవించడం. ఒక్కసారి విశ్వాసం పెట్టి కాలభైరవ స్వామిని ఆరాధిస్తే 24/7 కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు ఈ యొక్క కాలభైరవుడు. మరి అంత పెద్ద కాశీనగరాన్నే కాపాడేవాడు మరి సాధారణమైనటువంటి మనుషుల్ని కాపాడలేడా? ఖచ్చితంగా కాపాడతాడు. చాలామంది మూగజీవాలకి, ఉదాహరణ కుక్కలకి ఆహారం పెడుతూ ఉంటారు. ఈ యొక్క కుక్కలకి ఆహారం పెట్టడం వల్ల కూడా సాక్షాత్తు కాలభైరవుడి సేవ చేస్తున్నట్టుగానే భక్తులు భావిస్తారు. మీరు కూడా కాలభైరవ స్వామి భక్తులా?